ఎండలు బాగా ముదిరాయని చెప్పి మా మమ్మీ వడియాలు అయితే స్టార్ట్ చేసిందనమాట. యాక్చువల్గా మార్చిలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంది, బట్ అప్పుడప్పుడు మార్చిలో మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా ఈ మంత్లో అయితే స్టార్ట్ చేసింది. సో ఇది అయిన తర్వాత ఇంకా తర్వాత పసుపు కొట్టియడము, కారపొడి కొట్టియడము, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట సమ్మర్ అంటేనే. సో ఫస్ట్ అయితే మేము సమ్మర్లో ఫస్ట్ వడియాలు పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇవన్నీ పొళ్ళన్నీ గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత మేము పచ్చడి అయితే పెడతామన్నమాట. సో మధ్యలో ఏదో అమావాస్య అంటారా, ఆ అమావాస్య అయిన తర్వాత పచ్చడి అనేది పెడతారనుకుంటా, నాకైతే అంత ఐడియా లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైస్ మమ్మీ ముందు రోజే నానబెట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఉడకబెట్టి దాంట్లోనే కొంచెం నానబెట్టుకున్న సాబ్దాను, నువ్వులు, వాము అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇలా బాగా కుక్ చేసుకుందనమాట. చాలా మెత్తగా అవ్వాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసిందనమాట. సో ఇది చాలా చల్లగా అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనము వడియాలు అనేది పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇవి బాగా కలుపుతుందనమాట చల్లగా అయ్యేంత వరకు. చెప్పాలంటే అసలు ఇంత తొందరగా ఎవరు స్టార్ట్ చేయరు, బట్ మేము స్టార్ట్ చేసాం తొందరగానే అనిపిస్తుంది మాకు. చూస్తున్నారు కదా, మా మమ్మీ ఇక్కడ గట్టిగా అయ్యిందని చెప్పి చూపిస్తుంది. ఇంకా బిల్డింగ్ పైకి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ ఒకటైతే పెట్టి చూపిస్తుంది నాకు. ఇంకా నేను మిగతావన్నీ నేనే చేస్తానన్నమాట. ఎండిపోయిన సైడ్ ఏమో మంచి షేప్ అయితే వచ్చింది, ఇంకా కొంచెం ఎండని సైడ్ ఏమో అంటే పిండి కొంచెం గట్టి పడని సైడ్ ఏమో కొంచెం లూజ్గా షేప్ అయితే మారిపోయిందనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.